శ్రీధర్ రైల్వే కోడ్ ఎమ్మెల్యే హనీ ట్రాప్ లో పట్టడానికి కారణం. అసలు ఈ శ్రీధర్ ని టార్గెట్ చేయడానికి కారణం, టార్గెట్ చేశారా, నిజంగా ఉచ్చులో పడ్డాడా, లేదంటే నిజంగా తప్పు చేశాడా? ఒక అమ్మాయిని కారులో రేప్ చేశాడు, ఒక అమ్మాయిని బలవంతం చేశాడు, ఒక అమ్మాయితో న్యూడ్ కాల్స్. ఆ వీడియో వాళ్ళకి చూసే ఉంటారు. అదైతే ఏ జనరేటర్ వీడియో లాగే నాకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చి ఇది ఫేక్ వీడియో, అది నేను కాదు అంటే లంగా పనులు చేయడం నీ బాధ్యతే, అది ఫేక్ వీడియో ముందుకు వచ్చి బొట్టు పెట్టుకొని చెప్పేస్తాను నమ్మేస్తున్న జనాలు. పార్టీలో ఒక సర్పంచ్ అయిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను నిల్చోబెట్టి నీకు అంత అవకాశం ఇస్తే నువ్వు చేసే లంగా పనులు ఇది మీద జనసేన పార్టీ రియాక్షన్ తీసుకోకపోవడం ఇంకా ఒక ఛానల్ పిఎంఐ పోవడానికి కారణం ఏంటి? ఇన్ని ఛానల్స్ ఉండగా ఈ అమ్మాయి సాక్షి టీవీకి పోవాల్సినంత అవసరం ఏముంది? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డ్రీమ్ లాక్ మీడియా. సో ఈ రోజు మనం కనుక చూసుకుంటే మన తెలంగాణ ముచ్చట్లో భాగంగా ఈ రోజు డిఫరెంట్ గా ఆంధ్ర ముచ్చట్లు పెట్టుకోబోతున్నాం. ఈ ఆంధ్ర ముచ్చట్లు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో అరవ శ్రీధర్ కి రాని పబ్లిసిటీ ఏది లేదు. ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా అరవ శ్రీధర్. అసలు ఈ అరవ శ్రీధర్ ఎవరు? ఈ అరవ శ్రీధర్ వెనక ఏం నడుస్తుంది? అసలు ఈ అరవ శ్రీధర్ హనీ ట్రాప్ లో పట్టడానికి కారణం ఏంటి? అసలు ఈ అరవ శ్రీధర్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? టార్గెట్ చేశారా, నిజంగా ఉచ్చులో పడ్డాడా, లేదంటే నిజంగా తప్పు చేశాడా అనేది టోటల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ ఒక 10 నిమిషాలు ఈ వీడియో ఉంటుంది. ఈ 10 నిమిషాలు టోటల్ వీడియో చూడాలని నేను అనుకుంటున్నా. ఈ టోటల్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చకపోయినా, నచ్చిన మీరు అనుకున్నట్టు ఏదైతే అది మీరు ఎంత ఓపెన్ గా కామెంట్ చేస్తా అంత ఓపెన్ గా తీసుకోండి, నో ప్రాబ్లం. సో మీకు ఆ హక్కు ఉంది. నేను ఈ వీడియో తీస్తున్నందుకు పాజిటివ్ గా నెగిటివ్ ఏదైనా స్వీకరించడానికి నేను అడిగి ఉన్నా. సో చూద్దాం. అరవ శ్రీధర్ వచ్చేసి మాక్సిమం అరవ శ్రీధర్ రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి అని చూసుకుంటే జనసేనలో అరవ శ్రీధర్ అని అంటే మాక్సిమం అందరికీ నోటెడ్. ప్రభుత్వ విప్ కూడా, అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్, రైల్వే కోడ్ శాసనసభ్యులు. అరవ శ్రీధర్ అంటే ఇతను. మీరు మాక్సిమం ఇప్పటివరకు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. గత 2 రోజులుగా ఇతని మీద ఏర్పడుతున్న వాస్తవాలు ఏంటంటే, ఒక అమ్మాయిని కారులో రేప్ చేశాడు, ఒక అమ్మాయిని బలవంతం చేశాడు, ఒక అమ్మాయితో న్యూడ్ కాల్స్, అర్ధనగ్నంగా కూడా కాదు, పూర్తి నగ్నంగా బాత్రూమ్ లో స్నానాలు చేసుకుంటూ, బాత్రూమ్ లో వీడియోస్ చూసుకుంటూ, అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా అమ్మాయితో చాటింగ్ కూడా చేయించుకొని మానసిక ఆనందం పొందాడు అని చెప్పి ఒక పేరైతే నడుస్తుంది. అది వాస్తవమా కాదా? అరవ శ్రీధర్ స్పందించిన దాంట్లో ఏముందంటే, గౌరవ ఎమ్మెల్యే కూడా అనాల్సిన అవసరం లేదే ప్రజెంట్. అది ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో, చేసిందైతే తప్పు. అది ఇంకా ఎంతవరకు వాస్తవమా, ఎంతవరకు కరెక్టా, నిజాలు ఏంటి అనేది ఇంతవరకు తెలియదు. చేసిందైతే మిస్టేక్, 100% మిస్టేక్ ఉంది. నేను దీన్ని కరెక్ట్ అని కూడా అనట్లేదు. కాకపోతే ఇక్కడ బాగా మైనస్ ఏంటంటే, అరవ శ్రీధర్ మాట్లాడిన మాటల్లో అది నేను కాదు, డీప్ ఫేక్ వీడియో, ఏ జనరేటెడ్ వీడియో, అది నేను చేసింది కాదు అని చెప్పి అరవ శ్రీధర్ అంటుంది. మీరు వీడియో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ వీడియో చూస్తుంటే కూడా మాకు అంత ఏ జనరేటర్ లాగా కూడా అనిపించలేదు. ఏ జనరేటెడ్ వీడియో లాగా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే చాలా న్యాచురల్ గా ఉంది. తను అమ్మాయి బాధితురాలు. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న మహిళలు నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు మీ విషయంలోనే కాదు, స్వయంగా తనే నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఇది మొత్తం ఎటు చూసినా గానీ డిబేట్స్ పెట్టడం, అది కూడా మళ్ళీ మాట్లాడదు. ఈ డిబేట్ గురించి కూడా ఓన్లీ ఒక ఛానల్ ఎంఐ పోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఒకటే ఛానల్, ఆ ఒకటే ఛానల్ కి పోయి మరి ఇవ్వాల్సినంత అవసరాలు ఏంటి? ఎవరు చూస్తుంది?
నువ్వు చాలా అటువంటి వరకు పార్ట్స్ ఎన్నుకున్నావు వీడియో ఇంతలా ఇల్లు జీవితంలో ఒక్కసారి కట్టగలమని. కాదంటావురా ఒక ఇల్లు ఒకే ఒక అవకాశం. అందుకే సిమెంట్ కూడా దేశం యొక్క #1 అల్ట్రాటెక్. ఎలాంటి వాడినో ప్రజలు సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఆల్రెడీ ఒక ఏ రోజైనా ఇలాంటి తప్పులు చేశాడు, ఫలానా తప్పులు చేశాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదే విధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతా జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ డీప్ వీడియోస్, ఆ వీడియో చూస్తే కంటే చాలా న్యాచురల్ ఉంది. ఇప్పుడు నేను దాన్ని చేయాల్సిన అవసరం మళ్ళీ ఆ వెంటనే మీకు చూపెట్టాల్సిన అవసరం లేదనుకుంటా. మాక్సిమం ఆ వీడియో వాళ్ళకి మీరు చూసే ఉంటారు. అదైతే ఏ జనరేటెడ్ వీడియో లాగైతే నాకు అనిపించలేదు. 100% నిజంగానే ఉన్నట్టుంది. చాలా న్యాచురల్ ఉంటుంది ఆ వీడియో కూడా. నువ్వు బాత్రూమ్ లో సబ్బు పెట్టుకుంటూ ఇంకా చాలా న్యూస్ చాలా వల్గట్టున్నాయి ఆ వీడియోస్. ఆ చాటింగ్ కూడా బయటపడుతుంది. వాళ్ళు ఎంతవరకు వాస్తవం తెలియదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని నిలబెట్టడానికి ఎన్ని రకాలుగా ఎంత సఫర్ అయ్యారో ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందరికీ తెలుసు. సో అలాంటి పార్టీలో ఒక సర్పంచ్ అయిన నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నేను నిల్చోబెట్టి నీకు అంత అవకాశం ఇస్తే నువ్వు చేసే లంగా పనులు ఇది. సో ఇప్పుడు ఓకే రైట్, ఆ అమ్మాయి ఎవరో మనీ ట్రాప్ అనుకుందాం. ఆ వీడియో కాల్ లో ఆ చాటింగ్ లో ఉన్నది నువ్వు కాదా, అది పక్కన పెడితే ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చి ఇది ఫేక్ వీడియో, అది నేను కాదు అంటున్నావు. అంటే లంగా పనులు చేయడం నీ బాధ్యతే, అది ఫేక్ వీడియో ముందుకు వచ్చి బొట్టు పెట్టుకొని చెప్పేస్తా నమ్మేస్తున్న జనాలు. నువ్వు ఒక గౌరవ హోదాలో ఉన్నావు, ఎమ్మెల్యే హోదాలో ఉన్నావు. ఇంకా దరిద్రకరమైన విషయం ఏంటంటే, ఇంకా దీని మీద జనసేన పార్టీ రియాక్షన్ తీసుకోకపోవడం ఇంకా దరిద్రం. ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయంట. మరి ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే వేలుమాధవ్, గౌరాట్ల వేలుమాధవ్ కూడా సేమ్ ఇదే హ్యాండిక్రాఫ్ట్ లో పట్టారు. అప్పుడు ఏమంటే పార్టీ సస్పెండ్ చేశారు, అంతా క్లియర్ అయిపోయింది. తనని చేయాల్సిన డ్యామేజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఈ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది అని అంటున్నారు. సో ఇది పక్కన పెడితే, ఈ అమ్మాయి ఎవరైతే అరుణ శ్రీధర్ కి బాధితురాలని చెప్పుకుంటున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, తను రైల్వే కోడూరులోనే గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తున్న మహిళ. మరి గవర్నమెంట్ పనిని నువ్వు ఎట్లా టార్గెట్ చేస్తావు? మరి అమ్మాయి నిన్ను టార్గెట్ చేసిందా, నీకు అమ్మాయి టార్గెట్ అయిందా? మరి మీకే తెలియదు. సో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడా? వీడియో కాల్ సారీ, అసభ్యకరంగా మహిళల పట్ల, మహిళల గురించి, విమెన్ గురించి చాలా అసభ్యకరంగా నీచంగా మాట్లాడుతుంటారా? మా వాళ్ళకి నేను చెప్పలేదు, చెప్పుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళే నాకు చెప్పారు ఇలా జరుగుతుందంట కదా అని చెప్పేసి. మీకే ఈ రోజు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు 2 days ప్రొహిబిషన్ పీరియడ్. ఎవరైనా వాళ్ళ పిల్లలు ఉద్యోగులపై చెప్పుకోదు. సాఫ్ట్ గా అంత ఉత్తముడు లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని పెట్టిన ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డని టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండేది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డ తమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అక్కడ టార్చర్ పెడతా ఉండేది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం, టార్చర్ పెడుతున్నప్పుడు మరి టార్చర్ ఎందుకు పెడుతున్నాడు అక్కడే కట్ చేయొచ్చు కదా. దాని ఎందుకు ఇంత ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు, ఇంతగానో ముందుకు తీసుకెళ్ళాలి. ఇన్సిడెంట్ టార్చర్ పెడుతుందని తెలుసు. ప్రతిరోజు నువ్వే అంటూ ఇందాక వీడియోలో ఒకటే కులం కాబట్టి నేను మా ఇంట్లో ఇచ్చిన ఒకటే కులం అంటే కులానికి, అది జనసేన పార్టీ ఎమ్మెల్యే. కులాలకి మతాలకి అన్నింటినీ డిఫరెంట్ గా పనిచేసే జనసేన పార్టీ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ తల్లి వై ఉంది ఒకటే క్యాస్ట్ కాబట్టి నేను మా ఇంటి దాకా ఇచ్చినాను. ఈ వీడియోలో ఒకటే క్యాస్ట్ అంటే ఒకటే క్యాస్ట్ ఎంత దూరం వెళ్తారండి, ఒకటే క్యాస్ట్ అని చెప్పి ఇక్కడ క్యాస్ట్ విభేదాలు తరలిపోయారు. ఇదంతా చూసుకుంటే అమ్మాయి విషయం మాట్లాడితే, అమ్మాయి చెప్పిన వాస్తవాల మన అబద్ధాల ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా వరకు అమ్మాయి చెప్పిన దాంతో పోల్చుకుంటే కనుక చాలా వరకు కూడా అవన్నీ వింటుంటే అసలు చాలా వరకు అమ్మాయిని నిజంగా రేప్ చేశారేమో అన్నంత
సిచ్యువేషన్ ఉంది. మరి అది దాంట్లో నిజాలు వాస్తవాలు ఎంత అనేది మీకే తెలియాలి అవి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మంచి అవకాశం దొరికింది. అది ఎంతవరకు ఏంది అనేది పొద్దున్న లేస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని చూస్తున్న టైంలో ఈ అమ్మాయి దొరికింది. ఈ అమ్మాయి తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్న ఒకటే ఒక ఆయుధం సాక్షి. ఆ ఆయుధంలో అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈ కథ దొరికింది, ఈ కొబ్బరి చెట్టు దొరికినట్టు సాక్షికి అమ్మాయి దొరికింది. నిజాలేంది, అబద్ధాలేంది, ఇవేంది అవేంది ఒకటికి 100 సార్లు రిపీటెడ్. ఇది టోటల్ గా జనసేన పార్టీని మిస్యూజ్ చేసి టోటల్ గా జనసేన టార్గెట్ చేసే కాన్సెప్ట్ లోనే ఈ ఎపిసోడ్ మొత్తం నడుస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ని ఛానల్స్ ఉండగా ఈ అమ్మాయి సాక్షి టీవీకి పోవాల్సినంత అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్ అది. సాక్షి టీవీ ఈ కథనాన్ని ఇంత ఎక్స్పోజ్ చేయడానికి కారణం ఏంటి? అపోజిషన్ పార్టీకి పనిచేస్తుంది కాబట్టి సాక్షి టీవీలో ఈ పార్టీని డామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ తగ్గుతుంది కొంచెం. పవన్ కళ్యాణ్ కూడా ఈ దెబ్బ మీద దెబ్బ, ఇది రెండో దెబ్బ. మనం చూసుకుంటే లడ్డు వేస్తారు నిన్ననే. ఇది మర్చిపోయే లోపే ఇది సెక్షువల్ అబ్యూస్ జనసేన ఎమ్మెల్యే అయిన. సో ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ లో జనసేన నాయకులు జాగ్రత్తగా ఉండండి, మీ మీద టార్గెట్స్ జరగబోతున్నాయి, మీ మీద టార్గెట్ రాబోతుంది అని చెప్పి వార్నింగ్ చేయడం జరిగింది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో, ఒక లెటర్లో. సో మీరు ఇంకా జాగ్రత్తగా లేకుండా ఇట్లా బిహేవ్ చేస్తుంటే ఇంకా రాను ఇంకా చాలా సోషల్ మీడియా అటాక్స్ కూడా జరుగుతాయి. జనసేన పార్టీ సోషల్ మీడియా చాలా వీక్ ఉంది. అది కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో ఒక అడుగు ఎక్కువే ఉంది. సో సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చాలా ఉంటుంది జనసేన నాయకులకి. ఇది ముందే గమనించిన జనసేన అధినేత మీ అందరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కాకపోతే మీరు దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ చూసుకుంటే అమ్మాయిని రేప్ చేసిన దాంట్లో జనసేన పార్టీ ఇంకా సస్పెండ్ చేయలేదు. అది ఎందుకు చేయలేదు అనేది మాత్రం అర్థం కావట్లేదు. సస్పెండ్ చేసి తాత్కాలిక సస్పెండ్ చేసి నిజానిజాలు బయటపడ్డాక ఆ సస్పెండ్ కంటిన్యూ చేయాలా, సస్పెండ్ ఎత్తేయాలా అనేది మీరు చర్చలు జరుపుకుంటే మంచిగా ఉండేది. ఎందుకంటే అది నిజమా అబద్ధమా? ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పింది. సో దీంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ అయితే ఆ జనసేన ఎమ్మెల్యే సస్పెండ్ చేసి, టెంపరీ సస్పెండ్ చేసి, నిజాలు బయటపడ్డాక ఎంక్వైరీ అయిపోయాక సస్పెండ్ ఎత్తేస్తా లేదా టోటల్ గా సస్పెండ్ చేస్తా, మీ ఇష్టం. ఇక్కడ టోటల్ గా జనసేన పార్టీని టార్గెట్ చేసి జనసేన పార్టీకి ఒక మచ్చ తీసుకురావాలని ఒక కాన్సెప్ట్ తోనే ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఈ అమ్మాయికి ఎప్పుడో కాల్లో ఇస్తే జరిగింది, కాల్లో రేప్ చేసింది, అదే రోజు బయటపడినప్పుడు నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి నాకు ఇది జరిగిందని, అన్యాయం జరిగిందని చెప్పడం ఏంటి? వాళ్ళ ఇంటికాడికి రోజు వెళ్తున్నావు, నువ్వు వాళ్ళ ఇంటికి రోజు కలుస్తున్నావు, ఆయన రోజు కాంటాక్ట్ లో ఉన్నావు. అప్పుడు లేని మిస్ వేరు, ఇప్పుడు నువ్వు బయటపడాల్సిన అవసరం ఏంటి? సో ఇక్కడ ఏదో నడుస్తుంది, ఇక్కడ రాజకీయ కుట్ర ఒకటి నడుస్తుంది. ఈ రాజకీయ కుట్రలో బలిపశువు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆ బలిపశువుకి ఇంకొక బలిపశువు అన్నారు. మిగతా వాళ్ళందరూ హ్యాపీ. ఇక్కడ జనసేన పార్టీకి మచ్చ రాదు. నువ్వు ఒకటి పని పార్టీ కాదు, అవసరం అయితే సస్పెండ్ చేసేస్తాను, క్లోజ్ అయిపోయింది. బై ఎలక్షన్స్ వస్తే అవసరం అయితే. సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, జనసేన కార్యకర్తలు కూడా బాగా గుర్తుంచుకోండి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ద్వారా మీకు గట్టిగా పోటీ రాబోతుంది. వైఎస్ఆర్సీపీ ద్వారా గట్టిగా సోషల్ మీడియా నుంచి మీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇదంతా గుర్తుంచుకోండి, ఇదంతా ముందు పెట్టుకోండి, ఇదంతా మీ బ్రెయిన్ లో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏ స్టెప్ వేసినా ఒక అడుగు ఆలోచించి వేయండి. అంతేకాకుండా ఇలాంటి హనీ ట్రాప్స్ బొచ్చడం జరుగుతుంది. ఎందుకంటే మీ అపోజిషన్ కి వైఎస్ఆర్సీపీ కాడ డబ్బు కొదవలేదు. ₹1,00,00,000 పడేసి మద్దతు చేయడానికి రెడీ ఉన్న జనాలకు వ్యవస్థలో తయారైపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ రాజకీయ మనుగడని కాపాడుకోండి, మీ జనసేన మనుగడని కాపాడుకోండి. అంతేకాకుండా ఇలాంటి హనీ ట్రాప్స్ లో పడకండి. ఇంకొకటి చూసుకుంటే కనుక చాలా వరకు ఏ మీడియా చూసినా కానీ అధికార పార్టీకి సపోర్ట్ లేకుండా ఏ మీడియా, బిగ్ టీవీ, ఇంకా చాలా మీడియాస్ కూడా జనసేన టార్గెట్ చేసే మాట్లాడుతున్నాయి. మరి ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఎక్కడ ఎవరెవరిని సాటిస్ఫై చేయట్లేదో మనకు అర్థం కావట్లేదు, ఎవరికి ఎవరు ఏ డబ్బులు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ మీద అయితే టార్గెట్ గట్టిగా నడుస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది తెలుసుకోవాలి. సో అరవ శ్రీధర్ గారు మీ మీద
అది ఆ వచ్చిన ఆరోపణ ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది చాలా అవసరం. మీరు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. జస్ట్ ఒక వీడియో సెల్ ఫోన్ లో కెమెరా ఆన్ చేసుకొని ఇది ఫేక్ వీడియో అంటే నమ్మే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీ రాజకీయ మనుగడ ఏ విధంగా ఉండబోతుందో మీ జనసేన అధినేత చేతిలోనే ఉంది. మాక్సిమం సస్పెండ్ కావడం లేదంటే మీ అంతా మీరు రాజీనామా చేసి పక్కకి వెళ్ళడం చాలా మంచిది. మీరు రాజీనామా చేసి గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు ఉంటారు. మీరు రాజీనామా చేసి దీని మీద ఫైట్ చేసి మీరు ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి నేను మంచోడిని అని నిరూపించుకుంటే తప్ప జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. సో అది కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. జనసేనకి మీలాంటి నాయకుల వల్ల జనసేనకి ఒక తీరని మచ్చలాగా క్రియేట్ కావద్దు. ఇప్పుడిప్పుడే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసుకుంటున్నారు రాజకీయాలు జనసేన అధినేత. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యకర్తలు కింద స్థాయి కార్యకర్తలు కానించి పై స్థాయి నాయకుల వరకు మా మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే జనసేన ఫ్యూచర్ ఉంది. దాన్ని మీరు ఖరాబ్ చేయగలరు. ఫస్ట్ ఫైట్ అది బాగా గుర్తుంచుకోండి. ఈ ఎపిసోడ్ నాకు తెలిసి 2-3 రోజులు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్, రాష్ట్ర రాజకీయాలు ఇదే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. సో ఇవన్నీ చూసి చూడనట్టు బొచ్చుడున్నాయి, వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. సస్పెండ్ కావడం చాలా మంచిది. ఆ అమ్మాయికి కూడా తగిన న్యాయం జరగాలి. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా అన్యాయం కాసి జరుగుతే ఆ అమ్మాయికి మంచి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే నా విశ్లేషణలో ఏదైనా తక్కువ ఉన్నా ఏదైనా కరెక్ట్ ఉన్నా మీరు కావాలంటే చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.